మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా, మరి చూద్దాం ఈ రోజు ఎలాంటి వెరైటీ రెసిపీస్ ని మనకు నేర్పిస్తారో. హాయ్, మీ పేరేంటి? దుర్గాప్రసాద్. దుర్గాప్రసాద్. ఏ కాలేజ్? హైదరాబాద్. ఓకే, సో ఏ ఇయర్ లో ఉన్నారు ఇప్పుడు? క్రాఫ్ట్ కోర్స్ అండి, ఫస్ట్ ఇయర్. ఓకే, హాయ్, మీ పేరేంటి? సందీప్. సో మీరు సేమ్ కాలేజ్, సో సేమ్ క్లాస్ ఇద్దరు. ఓకే, సో మరి ఇద్దరు రెడీ అయ్యే రోజు. సో ఏం చేస్తారు సందీప్ ఈ రోజు? స్ట్రాబెర్రీ మఫిన్స్. ఓకే, మరి మీరండి? మింట్ కివి మాక్టైల్స్. మింట్ కివి మాక్టైల్. ఓకే, సో సమ్మర్ స్పెషల్ అండ్ అఫ్ కోర్స్ ఇది కూడా సమ్మర్ స్పెషల్, ఎందుకంటే పిల్లలందరూ ఇంట్లో ఉంటారు కదా. సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈరోజు? మఫిన్స్ చేసేస్తారా? ఓకే ఓకే, మరి స్ట్రాబెర్రీ మఫిన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్ట్రాబెర్రీ మఫిన్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెర్రీ పేస్ట్ పావు కప్పు, పంచదార పొడి 50 గ్రాములు, మైదా 50 గ్రాములు, కండెన్స్డ్ మిల్క్ 50 గ్రాములు, టూటీ ఫ్రూటీ కొద్దిగా, వెన్న 50 గ్రాములు, బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్. ఓకే అండి, మరి స్ట్రాబెర్రీ మఫిన్స్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ దీనికి ఏం రెడీ చేసుకోవాలి మనం? మొత్తం మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ముందుగా మైదా తీసుకోవాలి. ఓకే, కలుపుకోవాలి, ఇందులో వేసేసుకోవాలి 50 గ్రామ్స్. సో మనం ఆల్రెడీ మెజర్మెంట్స్ చెప్పేసాం కదా, దాన్ని బట్టి తీసేసుకోవచ్చు. బేకింగ్ పౌడర్ అనిపించి వేసుకొని ఇందులోనే మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇలా మిక్స్ చేసిన తర్వాత పౌడర్ షుగర్ వేసుకోవాలి. ఓకే, పౌడర్ షుగర్, మిల్క్ మేడ్, కండెన్స్డ్ మిల్క్. సో మైదాలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఓకే, పౌడర్ షుగర్ వేసేసుకోవాలి కొంచెం కొంచెం. ఓకే, సో షుగర్ పౌడర్ లా చేసి వేసుకుంటే మనకి బాగా మిక్స్ అయిపోతుంది కదా. సో బటర్ వేసుకోవాలి నిన్న. సో బటర్ అలా మెల్ట్ చేయాలా? మెల్ట్ చేసేసుకోవాలి. ఓకే ఓకే, మెల్ట్ చేసేసుకుంటే మనకి తొందరగా అయిపోద్ది. సో దీని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి మనకి? జారులాగా ఉండాలి, కొంచెం జారుడుగా. ముద్దలాగా ఉంటే మనకి వేసుకోనికి కంఫర్టబుల్ ఉండదు. ఓకే ఓకే, సో బటర్ వేసేసుకోవాలి. సో ఎంత మిక్స్ చేసుకున్నా ఇంకా మొత్తం బటర్ తోనేనా? బటర్ తోటి. మిల్క్ ఇంకా అట్లా ఏమి యాడ్ చేసుకోవచ్చు? మనకి కావాల్సినంత సేమ్ తీసుకున్నాం కదా నిజాంలా, అలాగే ఓకే ఓకే, స్లోలీ యాడ్ చేసుకోవాలి పౌడర్ షుగర్. సో ఇంకా దీనికి ఏం కుక్ చేసుకునేది ఏం లేదేమో కదా, జస్ట్ అన్ని మిక్స్ చేసేసుకోవడం అంతే. సో మనం స్ట్రాబెర్రీస్ తీసుకోవాలి, దాన్ని పేస్ట్ చేసేసుకోవాలి. ఓకే, సో మామూలుగా మిక్సీలో వేసి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే అయిపోద్ది. ఓకే, సో స్ట్రాబెర్రీ క్రష్ కూడా దొరుకుతుంది కదా మనకి, అది కూడా వాడుకోవచ్చు? అది కూడా వాడుకోవచ్చు. ఓకే, సో కొన్ని ట్యూటీ ఫ్రూటీ చేసుకోవాలి. మరీ ముక్కలాగా కాకూడదు. ఓకే, సో రెడీ అయిపోయినట్టే. మామూలుగా మన మఫిన్స్ కప్స్ తీసుకొని ఓకే చేసేసుకోవాలి. ఇంకా దాంట్లో ఫిల్ చేసేసుకోవాలి. సో దీన్ని ఎంతసేపు మనము బేక్ చేయాలి? 20 minutes. 20 minutes సరిపోతుంది. ఎంత డిగ్రీస్ లో? 180 degrees Celsius. 180 degrees లో. ఓకే, సో మనము ఈ మఫిన్స్ మౌల్డ్స్ లో మనము రెడీ చేసుకున్న మిక్స్చర్ యాడ్ చేసేసి దాన్ని ఒక 15 to 20 minutes మనం 180 degrees దగ్గర అవెన్ లో బేక్ చేసేసుకుంటే మనకి మఫిన్స్ రెడీ అయిపోతాయి. ఇది మొత్తం పూర్తిగా ఫిల్ చేయకూడదు, ఒకవేళ చేస్తే ఎక్కువైపోద్ది, బయటకు వచ్చేస్తుంది కదా పొంగి. సో ఇలా పెట్టేసుకుని ఓవెన్ లో బేక్ చేసేసుకోవాలి. ఇప్పుడు బేక్ చేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టేనా? ఓకే, ఆల్రెడీ మనం బేక్ చేసి రెడీ పెట్టేసుకున్నాం. మీరు ఆల్రెడీ బేక్ చేసి పెట్టారా? సో అవి తీసుకొస్తారా? ఓ వావ్, నైస్. సో దీన్ని మనం డిమోల్డ్ చేసుకోవడానికి ఈజీగానే వచ్చేస్తుందా? చేసేద్దామా డిమోల్డ్? దీంట్లో పెట్టండి. ఈజీగానే వచ్చేస్తుంది కదా. సూపర్. సో రెడీ మఫిన్స్? ఓకే, సో జనరల్ గా మనం మఫిన్స్ కానీ కప్ కేక్స్ కానీ ఇలాంటివి ఏమన్నా తినాలి అనిపిస్తే ఖచ్చితంగా బేకరీకి వెళ్ళి కొనుక్కుంటూ ఉంటారు అందరూ. కానీ
ఇంట్లో చాలా సింపుల్ గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో చూసారు కదా ఎంత ఫాస్ట్ గా రెడీ చేసేసుకోవచ్చు. జస్ట్ ఒక 20 minutes మనం బేక్ చేసుకుంటే మనకి మఫిన్స్ రెడీ అయిపోతాయి. సో మనకి నచ్చిన ఫ్లేవర్స్ లో వీటిని మనం రెడీ చేసుకోవచ్చు. మెయిన్ బేసిక్ థింగ్ అయితే ఆ ఫ్లవర్ కానీ మిగతా బటర్ ఇదంతా మనకి యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. సో మరి స్ట్రాబెర్రీ మఫిన్స్ రెడీ అయిపోయాయి కదా. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్ట్రాబెర్రీ మఫిన్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, బేకింగ్ పౌడర్, కండెన్స్డ్ మిల్క్, పంచదార పొడి, వెన్న, స్ట్రాబెర్రీ పేస్ట్, టూటీ ఫ్రూటీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మఫిన్స్ మౌల్డ్ లోకి తీసుకోవాలి. ఆపై వీటిని అవెన్ లో ఉంచి 180 degrees వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, స్ట్రాబెర్రీ మఫిన్స్ రెడీ. స్ట్రాబెర్రీ మఫిన్స్ తయారీ విధానం చూసారు కదా. సో ఇదివరకు మనం కొన్ని రకాల మఫిన్స్ చూపించాం. సో వీళ్ళు వాటిలో కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేసి చూపించారు స్ట్రాబెర్రీది. సో సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ మనం ఇలా యాడ్ చేసి చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో ఓవరాల్ గా మనకి ఫ్రెష్ గా ఫ్రూట్ మనం మిక్సీ పట్టేసేసారు కదా, జ్యూస్ లాగా బాగుంది. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. మామూలుగా ఎసెన్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా యాడ్ చేస్తే అంటే అది తెలుస్తుంది కానీ ఆ న్యాచురల్ ఫీల్ అనేది ఉండదు. ఇక్కడ స్ట్రాబెర్రీ టేస్ట్, దాని స్మెల్ అనేది మనకి చాలా బాగా తెలుస్తుంది. చాలా బాగుంది టేస్ట్ వైజ్. అంటే స్వీట్నింగ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా. అడిషనల్ గా ఇవి టూటీ ఫుడ్ వేయడం కూడా బాగుంది. సో మధ్య మధ్యలో పైన కూడా అలా కనిపిస్తూ చాలా బాగున్నాయి చూడడానికి. ఇంకా చాలా బాగా నచ్చుతాయి. సో దీంట్లో మనము సేమ్ ఫ్లేవర్స్ ఏదైనా మార్చినా మనకి మొత్తం మెజర్మెంట్స్ అన్ని అయితే సేమ్ అలాగే ఉంటాయి. మన ఫ్లేవర్స్. ఓకే. సో చూసారు కదండి, చాలా సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు మఫిన్స్. మరి మీరు కూడా ట్రై చేయండి.